15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. ఇన్ కేస్ పాలిటిక్స్ లో రాకపోతే ఏంటి అంబిషన్ ఏమయ్యే వాళ్ళు అసలు మీరు? అంటే వాస్తవంగా మాట్లాడంటే ఇప్పుడు కూడా మనం ఫుల్ టైం పొలిటీషియన్స్ ఏం కాదన్న, సందర్భాలు తీసుకొచ్చేస్తున్నాయి మన అలా పరిస్థితులు. అదేలే, ఇప్పుడు ఏదో విషయం జరుగుతుంది, అక్కడ మనకు కావాల్సిన ఉంటాడు, వాడి కోసం స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది, లేదంటే ఎవరికి మరో ఆఫీస్లో సర్టిఫికెట్లు కావాల్సి వస్తాయి. ఇలా ఏదో ఒకటి అది మనల్ని డిమాండ్ చేస్తుంది ఆ పరిస్థితి, అంతే మనల్ని అక్కడికి వచ్చేలాగా. ఇది కాకుండా ఏంటి ఇంకా బిజినెస్లు? మామూలుగా అంటే కాలేజ్ ఉందన్న, అన్నయ్య చూసుకుంటాడు. ఓకే, మన అన్న ఉంటే ఇంకా ఏదో చిన్న చిన్న రియల్ ఎస్టేట్ అది చేసుకుంటుంటాం అంత. ఎక్కడైనా హైదరాబాద్లో చేస్తారా? ఇప్పుడు వ్యాపారం ఎక్కడ బాగుంటే అక్కడ చేస్తా అన్నాను, మరి అంత గుచ్చుగుచ్చాడు దేని హైదరాబాద్ లో కావాలంటే హైదరాబాద్ లో ఎక్కడ బాగుందంటే అండమాన్ వెళ్ళి చేయలేం కదా. అండమాన్లో బాగుంటే అక్కడికి వెళ్ళి చేస్తే తప్పే ఉందన్న. అండమాన్లో వ్యాపారం కలిసి వస్తుందంటే అండమాన్ వెళ్ళడానికి ఇబ్బంది ఏంటి? మొన్నే మా కజిన్స్ అందరూ కంబోడియా వెళ్ళారు. బాగుందంటే అక్కడ వెళ్తారు. ఇంకా వ్యాపారం ఏదైనా మా వాళ్ళు కొంతమంది కెన్యా వెళ్ళి అగ్రికల్చర్ చేస్తున్నారు. ఏముంటుంది ఇంకా. ఓకే, సహజం కదన్నా, వ్యాపారం వేరు రాజకీయం వేరు. ఒకప్పుడు రాజకీయంలో జరిగేది, ఇప్పుడు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయంలోకి వచ్చి రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్నారు వీళ్ళు. అది సినిమాలో 20 కోట్లు ఖర్చు పెడతారంటే నేను 50 కోట్లు ఖర్చు పెడతాను, నాకు సీట్ ఎందుకు ఎవరని అడుగుతున్నారు. ఈసారి 100కి వెళ్ళిపోయిద్దాం ఎమ్మెల్యే కంటెస్ట్ చేయాలంటే ఏపీలో. మొన్నే వెళ్ళిపోయింది అనుకోండి, అది వేరే విషయం. చాలా అదైతే మారాలన్న. మొన్న ఎంత అయింది రాజా గారికి? మొన్న ఎంత అయింది అన్నా? ఏంటన్నా ఇది నువ్వు అన్న, మాకు వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే అన్న, మాకు ఆ ఎలక్షన్ ఒక్కటే మైండ్లో ఉంటుందన్న. ఇంకా రేపు ఏంటి అన్నది ఆలోచించండి రాజా కానీ నేను కానీ. ఓకే, మాకు రేపు ఏంటి అన్నది ఆలోచించాం. ఇంకా ఆ క్షణం ఖచ్చితంగా ఓటు పడాలి అంటే ఏదైనా మనకి దానికి సంబంధించి ఆర్థికంగా ఏమన్నా ఖర్చు పెట్టాల్సి వస్తే చేయాలి, అంతే. ఇంకా అక్కడ మా కార్యకర్త అన్నవాడు ప్రత్యర్థి ముందు డబ్బు కోసం తలదించుకోకూడదు. అదే అఫ్ కోర్స్, అదే పెట్టుకుంటాం. మీకు వెనక కావాల్సినంత ఉంది కాబట్టి రేపేంటి అని అనిపించదు. కానీ ఇప్పుడు బత్తులు బలరామకృష్ణ గారు ఏంటని ఆలోచించమని, బత్తులు బలరామకృష్ణ గారు నిన్న ఒక స్టేట్మెంట్ చూశారు కదా, అసలుకి మొత్తం అప్పులు అయిపోయినాయి, బ్యాంకులో కూడా 18-19 కోట్లు అప్పులు అయిపోయినాయి నాకు అని క్లియర్. పాపం ఆయన చాలా బాధపడుతూ ఏదో ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా. వాస్తవంగా ఒక మాట చెప్తున్నా, బత్తులు బలరామకృష్ణని కాదు, మనం ఓపెన్గా మాడుకుంటే ఏ ఎమ్మెల్యే పరిస్థితి అయినా అంతేనా. ఓకే, ఏ ఎమ్మెల్యే అయినా ఈ వ్యవస్థ మారకపోతే అక్కడ ప్రజల మీద దృష్టి పెట్టడం, లేదంటే జరగవలసినటువంటి అభివృద్ధి మీద దృష్టి పెట్టడం ఖచ్చితంగా సన్నగిలుతుంది. ఎలక్షన్కి ఇంత తీసి ఆస్తులు అమ్మి తీసుకొచ్చి రాజకీయం చేస్తూ ఉన్నారని అంటే వాళ్ళ కుటుంబాలకి ఏం చెప్పుకుంటారు, రేపు వాళ్ళ పిల్లం బిడ్డలకి ఏం పెడతారు. బలరామకృష్ణ అనేవాడు మామూలుగా ఆయనకి సూటబుల్ పార్టీ అది జనసేన. ఎందుకని? యాక్టింగ్లో కళ్యాణ్ గారు సరిపోరు, అంత అత్యద్భుతంగా యాక్ట్ చేస్తాడు. ఆ యాక్టింగ్ ముందు ఇంకెవరు సరిపోలేదు. మీ స్కూల్ నుంచి వచ్చినాడే కదా, అందుకే అంత పక్కగా చెప్తున్నాను యాక్టింగ్ బాగా వచ్చినాయి. మరి అప్పుడు మీకు కూడా వచ్చినట్టేనా? అలా కదన్నా, మన దగ్గర సెట్ అవ్వలేదు అని అంటే దాని అర్థం ఏంటి? యాక్టింగ్ మనం కాదు, మేము రియల్గా ఉంటాం కాబట్టి మేము సెట్ అవ్వట్లేదు. వేరే చోట సెట్ అవుతున్నాడు అని అంటే అక్కడ యాక్టర్స్ బాగున్నారని చెప్పి అక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట. ఒక్క విషయం, ఇంకో జన్మ ఎత్తినా సరే జక్కంపూడి రాజా అన్నవాడికి బత్తుల బలరామకృష్ణ అన్నవాడికి పొంతన ఉండదు. గెలుపు ఓటములు అనేవి సర్వసహజం. అఫ్కోర్స్, అది మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లాంటి ఆయనే ఓటమి చెవి చూశాడు. చరిత్రలు ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా ఖచ్చితంగా మాడుకునేటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎంతమందికైనా స్ఫూర్తిదాయకం, సమాజం ఎలా నడాలో కూడా చూపించినటువంటి దిక్సూచి ఆయన. అలాంటి ఆయనకే ఓటమి తప్పలేదు. మేమెంతన్నా ఆయన కాలి గోటికి సరిపోయినటువంటి వ్యక్తులు. ఏం చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ చేశాను. డిగ్రీ డిస్కంటిన్యూ ఫినిష్ చేశారు? డిస్కంటిన్యూ ఏం కాదులేండి, ఫినిష్ చేశారు. బీకామా? ఓకే. ఇప్పుడు మీరు కానీ మరి అంత దూరం వద్దులే, ఫిజిక్స్ కెమిస్ట్రీ లాంటి ఉంటాయి. నా బలరామకృష్ణ గారు మాట్లాడేటని కాదు, కానీ ఖచ్చితంగా ఏ ఎమ్మెల్యే పరిస్థితి అయినా అదే అన్న, అది వాస్తవం. అతను చెప్పే అంత పరిస్థితుల్లో ఉన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ
ఒక శాతం వరకు కొంత శాతం వరకు ఖచ్చితంగా ఏ ఎమ్మెల్యే అయినా ఇబ్బందులు పడుతున్నాడు. అది గెలిచిన ఎమ్మెల్యేనే ఇబ్బంది పడుతున్నాడు, ఓడిపోయిన ఎమ్మెల్యేనే ఇబ్బంది పడుతున్నాడు. ఓడిపోయిన ఎమ్మెల్యే ఇంకా తప్పదనుకోండి. ఏంటంటే ఒకటే డిఫరెన్స్ అన్న, గెలిచినోడికి ఓడిపోయినోడికి. గెలిచినోడిని అప్లోడ్ అంటే డబ్బులు అడగడు. ఈ 5 ఏళ్ళు ఏదో పని చేయించుకుందాం కదా అని ఎదురు చూస్తుంటాడు. లక్క బాగున్నోడికి పని అవుతుంది, లక్క బాగున్నోడికి 5 ఏళ్ళు గడిచిపోద్ది. ఓడిపోయినోడికి ఏంటంటే నెక్స్ట్ డే పొద్దున్న నుంచి స్టార్ట్ అయిపోతాయి ఫోన్ కాల్స్. ఓకే, ఇంకా ఇంటి దగ్గర మనుషులు పెట్టడం, ఫోన్ కాల్స్, ఓకే, వాళ్ళు తరవడం. ఈరోజు వైసీపీలో ఓడిపోయిన ప్రతి ఎమ్మెల్యే పరిస్థితి అదే. ఇప్పుడు డీలిమిటేషన్, గెలిచిన ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అదే. ఓకే, ఈసారి డీలిమిటేషన్ వస్తే మీరు కూడా దిగుతారు కాబట్టి మైండ్లో పెట్టుకున్నారా? 100, 200 ఉంటేనే ఈసారి దిగుదాం ఎలక్షన్స్లోకి, లేకపోతే కష్టం? అందుకనే రియల్ ఎస్టేట్ కొంచెం గట్టిగా చేస్తున్నారు ఇప్పుడు. నేను ఇందాక మీకు చెప్పినట్టు నా ధైర్యం అంతా నా స్నేహితులన్న. అంతే, సీట్ ఇచ్చిన దగ్గర నుంచి ఇంకా వాళ్ళే చూసుకుంటారు. పెద్ద పెద్దలు ఉన్నారు అయితే. అన్నా ఎవడో వచ్చి డబ్బున్నవాడు వచ్చి 10 కోట్లు ఖర్చు పెడితేనో 20 కోట్లు ఖర్చు పెడితేనో వీడికి ఇంకా బోల్డ్ ఉంది కదా అనుకుంటారు. అది పబ్లిక్లో స్పందన రాదన్న. నా కోసం కొంతమంది స్నేహితులు ఉన్నారు, రెంటెడ్ హౌస్లో ఉంటారు. పేర్లు చెప్పచ్చా? ఎదుర్కొన్నాడు కదా మా సతీష్ అన్న. ఓకే, మా కులం కాదు. రెంటెడ్ హౌస్లో ఉంటారు. ఓకే, వాళ్ళ ఆదాయాలు ఏమన్నా ఉంటే కనుక వాళ్ళ కుటుంబం నడిపించుకోవడానికి ఉంటాయి, సరిపోద్ది. కష్టం ఉండదు, నష్టం ఉండదు. అలాంటి వాళ్ళు వచ్చి నాకు సీట్ వచ్చిందంటే 1,00,000 రూపాయలు తీసుకొచ్చి పెడతారు. ఓకే, అది ప్రజల్లో స్పందన వస్తుంది. ఎవడో డబ్బున్నోడు వచ్చి 100 కోట్లు ఖర్చు పెట్టిన స్పందన కదన్న. ఇలాంటి వాళ్ళు వచ్చి చెప్తే ప్రజల్లో ఖచ్చితంగా ఇతని మీద నిజమైన అభిమానులు ఉన్నారు అని అంటే ఇతని మనసు మంచిదని మన వెనకాల తిరుగుతారు. మిమ్మల్ని అన్నారన్న బాధతో రాజా గారు ఒక స్టేట్మెంట్ నేను ఎప్పుడు పాతప్పుడు చూశాను. గణేష్ ఒక సెంటర్కి వచ్చి నిలబడి ఒక ఫోన్ చేస్తే గంటలో 1000 మంది వస్తారు, ఒక 2 గంటలు టైం ఇస్తే 10,000 మంది వస్తారు, అది గణేష్ సత్తా, గణేష్ అది సంపాదించుకున్నాడు అని. అంటే ఏ సందర్భంలో అనాల్సి వచ్చింది? మాట నాకు గుర్తుంది కానీ ఏ సందర్భంలో నాకు సరిగ్గా గుర్తులేదు. ఒకటే అన్న, నాన్న రామ్మోహన్ రావు గారి దగ్గర నుంచి కూడా జన సమీకరణ మాకు అలవాటే. ఏ సమయంలో అయినా సరే పిలిస్తే వచ్చేటటువంటి స్నేహితులు అయితే చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇంకా అంటే ఒకరి పేరు చెప్తే ఒకరి పేరు చెప్పకపోతే కూడా బాగోదు కనుక నేను ఎక్కువ ఎవరి పేర్లు చెప్పను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.